హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లలిత ఛానల్. మినప ఉల్లిగారులు టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. నేనైతే పావు కేజీ మినపప్పు తీసుకొని 5 గంటల సేపు అయితే నానబెట్టాను. నానిపోయిన తర్వాత ఇగో నేను చూపించిన విధంగా ఇలా కడిగేసుకొని గ్రైండర్లోనే వేసుకోవచ్చు, లేదంటే మిక్సీ అయినా చేసుకోవచ్చు. నేనైతే పావు కేజీ పప్పే కదా అని చెప్పేసి నేనైతే మిక్సీ అయితే చేశాను. మిక్సీ చేసేసుకున్న తర్వాత నేనైతే 2 వాయిలు అయితే వచ్చాయి. 2 వాయిలు మిక్సీ చేసేసుకొని గొండి ఇలాగ మెత్తగా చేసుకోవాలి. అలానే వాటర్ కూడా ఎక్కువ వేసేయకూడదు. ఒక బౌల్లోకి వేసుకున్నాను. ఈ మిక్సీ చేసిన మిశ్రమాన్ని ఒక బౌల్లోకి వేసుకొని తగినంత ఉప్పు వేసుకొని పచ్చిమిరపకాయలు ఒక 2 అయితే సన్నగా కట్ చేసుకొని వేసాను. ఉల్లిపాయలేమో ఒక కప్పు ఉల్లిపాయలు వేసుకొని పక్కన పెట్టుకున్నాను కలిపేసుకొని. మనం డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ అయితే వేసుకోవాలి. స్టవ్ ఆన్ చేసుకొని కళాయిలోని ఆయిల్ సరిపడంత ఆయిల్ వేసుకొని ఈ ఆయిల్ వేడెక్కిలోపు మనమైతే ఈ మిశ్రమాన్ని అయితే బాగా కలిపేసుకొని కొంచెం అయితే నేను బొంబాయి రవ్వ అంటారు కదండి, ఉప్మా నూక. ఆ ఉప్మా నూక అయితే ఇగోండి ఈ కప్పుతో హాఫ్ కప్పు వేసుకున్నాను. ఎందుకంటే చాలా అంటే చాలా క్రిస్పీగా వస్తాయి ఇవి వేసుకోవడం వల్ల. మనం ఇగోండి ఆయిల్ మరిగిపోయిన తర్వాత నేను చేతి పైన అయితే వేసుకొని ఇలా వడలైతే వేసేసుకున్నాను. చెయ్యి మీదని వేసుకోవచ్చు, లేదంటే కొంతమంది అరిటాకు మీద వేస్తారు, కొంతమంది అయితే పాలు కవర్ ఉంటుంది కదా, కవర్ పైన వేసుకుంటారు. మనం ఎలా వీలైతే అలా వేసుకోవడమే. ఇగోండి నేను గారెలు అయితే వేసేసుకున్న తర్వాత ఒక 2 నిమిషాల తర్వాత ఇలా అయితే కలిపేసుకుంటున్నాను. స్లోగా టర్న్ చేసుకోవాలి. 2 వైపులా వేగిపోయిన తర్వాత సర్వింగ్ బౌల్లోకి వేసుకోవడమే. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. ఉదయము టిఫిన్కైనా సరే బాగానే ఉంటాయి, లేదంటే ఈవినింగ్ స్నాక్ కింద అయినా సరే చాలా అంటే చాలా బాగుంటాయి. ఉల్లిగారులు అయితే రెడీ అయిపోయాయి. మినప ఉల్లిగారులు అయితే రెడీ అయిపోయాయి. ఇక చూడండి నేను చూపిస్తున్నాను. లోపల కూడా చాలా బాగా అయితే ఉడికేసాయి. చాలా అంటే చాలా క్రిస్పీగా వచ్చాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్.